నమస్తే అండి. ఫుడ్ అండ్ ఫన్ టేల్స్కి స్వాగతం. ఏంటిది అనుకుంటున్నారా? స్వీట్ అండి. అదే పీచు మిఠాయి అంటారు కదా, గట్టి పీచు మిఠాయి అంటారు. స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? అందుకని ఈ స్వీట్ని ఎలా చేశాను ఏంటి అనేది చూపించేస్తాను, వచ్చేయండి. 1 గ్లాసు శనగపిండి, 1 గ్లాసు మైదా పిండి, 2 గ్లాసులు పంచదార, మనకు కావాల్సిన పదార్థాలు. 1 గ్లాసు నెయ్యి అండి. అంటే నెయ్యి సగము నూనె సగం కూడా పోసుకోవచ్చు, అచ్చంగా నెయ్యి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ముందు నెయ్యి వేసేసుకొని దాంట్లో ఇప్పుడు మనము ఈ మైదాపిండి శనగపిండిని చక్కగా ఎరడాలుగా వేయించుకుంటూ ఉండాలండి. అంటే ఈ పిండి అంతా మునిగే వరకు పడుతుందండి, నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే. ఇలా ఆ శనగపిండిని వేయిస్తూ ఉండాలి. ఇప్పుడు పంచదారలో ఒక చుక్క నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టి ఆ పంచదార బాగా తెల్లి పంచదార అంతా దగ్గర పడే వరకు దాన్ని పొయ్యి మీద అలా సిమ్లో పెట్టి ఉంచుతూ, కొంచెం హైలోనే పెట్టాలి. కలర్ మారాలి, పంచదార బాగా కలర్ మారే వరకు అలా ఉడుకుతూ ఉండాలండి. ఉడుకుతూ ఇదిగో ఇలా కలర్ మారిపోతుంది, ఎర్రగా వస్తుంది. ఎర్రగా వచ్చి పంచదార అంతా దగ్గర పడుతుంది అనమాట, పాకం అంతా. అప్పుడు దాన్ని తీసి కింద బండ మీద చక్కగా నెయ్యి రాసేసుకొని పెట్టుకున్నానండి. ఆ నేతి మీద ఈ పాకం అంతా అలా పోసుకుంటూ ఆ పాకం అంతా దగ్గరగా చిక్కగా అయ్యే వరకు తిప్పాలి. ఇలాగా దాన్ని తిప్పిన తర్వాత ఈలోపు అప్పటి వరకు శనగపిండి స్టవ్ మీదే ఉండాలన్నమాట. స్టవ్ మీద అలా నూనెలో వేగుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు పిండిని వేయించుకొని దాంట్లో ఈ పంచదార పాకం గట్టి పాకాన్ని తీసి ఆ వేడివేడి శనగపిండిలో ఆ పంచదార కరిగే వరకు మొత్తం బాగా కలిపి ఇలా పంచదార శనగపిండి మొత్తం గట్టి పడిపోయి ఈ బాండీని వదిలేసేయాలన్నమాట. వదిలే వరకు దాన్ని బాగా తిప్పి ఇప్పుడు ఆ నెయ్యి రాసిన బండ మీద పోసేసుకొని దాన్ని చక్కగా అప్పడాల కర్రతో మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని ఇప్పుడు మనకి ఎలా కావాలి అంటే అలా బిళ్ళలుగా కట్ చేసుకోవాలి. అంటే ఇది శనగపిండి కదండి, పాకము అన్నీ ఉంటుంది కదా, అది వెంటనే గట్టిపడిపోతుంది. అప్పుడు మనం దాన్ని కొంచెం గట్టిగా కొట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా మనకి డైమండ్ షేప్ కానీ ఎలా కావాలంటే అలా కట్ చేసేసుకొని దాన్ని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చిందా అండి? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి బాగుంది అంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా బాగుందండి, అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట, అంత బాగుంది. ఇలా చూడటానికి గట్టిగా అనిపిస్తుంది కానీ చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిందనమాట, అంత బాగుంది. ఇప్పుడు ఇలా బిళ్ళలుగా కట్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో కానీ లేదా గాజు సీసాల్లో కానీ పెట్టుకొని వీటిని చక్కగా తినచ్చండి. ఇప్పుడు అసలే సమ్మర్ సీజన్ కదండి, పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్కి ఇంట్లో ఉంటారు, చుట్టాలు వస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేసుకొని చక్కగా వాళ్ళకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తామండి. మీరు వద్దన్నా వస్తూ